వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ రారాజు. సాధారణంగా మార్కెట్ పడుతున్నప్పుడు ఆయన కొంటారు, పెరుగుతున్నప్పుడు ఆనందిస్తారు. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితుంది. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీ, డౌ జోన్స్ అన్ని రికార్డులు బద్దలు కొడుతున్నాయి. కానీ బఫెట్ మాత్రం సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండటమే కాదు, ఆయన తన దగ్గర ఉన్న షేర్లను అమ్మి క్యాష్ పోగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బెర్క్షైర్ హ్యాథవే దగ్గర ఉన్న క్యాష్ ఎంతో తెలుసా? సుమారు $325 బిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 27 లక్షల కోట్లకు పైమాటే. అసలు మార్కెట్ ఇంత పీక్స్లో ఉంటే ఆయన ఎందుకు కొనట్లేదు? ఏదో పెద్ద ముప్పు రాబోతోందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి కారణం వాల్యుయేషన్. బఫెట్ ఎప్పుడూ ఒకే మాట చెబుతారు, ప్రైస్ ఈజ్ వాట్ యు పే, వాల్యూ ఈజ్ వాట్ యు గెట్. అంటే ధర మనం చెల్లించేది, విలువ మనకు దక్కేది. ప్రస్తుతం మార్కెట్ చూస్తే కంపెనీల లాభాలు, ఎర్నింగ్స్ కంటే వాటి షేర్ ధరలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీన్నే హై పీఈ రేషియో అంటారు. ₹100 విలువైన వస్తువుని అందరూ ఎగబడి $200 కొంటున్నారు. దీన్నే మార్కెట్ యూఫోరియా అంటారు. బఫెట్ సిద్ధాంతం సింపుల్. అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మనం భయపడాలి, అందరూ భయపడుతున్నప్పుడు మనం అత్యాశతో కొనాలి. ఇప్పుడు అందరూ అత్యాశతో ఉన్నారు, అందుకే బఫెట్ భయపడుతున్నారు లేదా వేచి చూస్తున్నారు. రెండవది బఫెట్ ఇండికేటర్. ఇది చాలా ఫేమస్ ఫార్ములా. ఒక దేశం యొక్క మొత్తం స్టాక్ మార్కెట్ విలువను ఆ దేశం యొక్క జీడీపీతో పోల్చడం. సాధారణంగా ఇది 100% ఉంటే మార్కెట్ ఫేర్గా ఉన్నట్టు. కానీ ప్రస్తుతం అమెరికాలో ఇది 200%కి దగ్గర్లో ఉంది. అంటే మార్కెట్ ప్రమాదకరమైన స్థాయిలో ఓవర్ వాల్యూ అయింది. చరిత్రలో ఎప్పుడైతే ఈ ఇండికేటర్ ఇంత ఎత్తుకు వెళ్ళిందో ఆ తర్వాత ఒక భారీ మార్కెట్ క్రాష్ వచ్చింది. 2000.com బబుల్లోనూ 2008 సంక్షోభంలోనూ ఇదే జరిగింది. మూడవది వడ్డీ రేట్లు. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. బఫెట్ తన దగ్గరున్న క్యాష్ని ఊరికే బీరువాలో దాచుకోలేదు. దాన్ని యుఎస్ ట్రెజరీ బిల్స్ అంటే ప్రభుత్వ బాండ్లలో పెట్టారు. దాని ద్వారా ఆయనకు రిస్క్ లేకుండానే 5% వడ్డీ వస్తోంది. ఆలోచించండి, స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉండి ఎప్పుడు పడుతుందో తెలియని రిస్క్ తీసుకునే బదులు గ్యారంటీగా 5% రాబడి వస్తుంటే బఫెట్ లాంటి మేధావి ఏం చేస్తారు? సేఫ్ గేమ్ ఆడతారు. సో ఫ్రెండ్స్, బఫెట్ స్ట్రాటజీ మనకు చెప్పేది ఒక్కటే, ఓపిక. చేతిలో డబ్బుంది కదా అని ఏదో ఒక చెత్త కంపెనీలో పెట్టకండి. సరైన అవకాశం కోసం వేచి చూడండి. మార్కెట్ ఖచ్చితంగా కిందకొస్తుంది. అప్పుడు కొనడానికి మీ దగ్గర క్యాష్ రెడీగా ఉండాలి. ఇదే ఆ 3 లక్షల కోట్లు, ఇన్ఫాక్ట్ 27 లక్షల కోట్ల వెనక ఉన్న సీక్రెట్. ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.